హిందువులు మెజారిటీగా ఉన్న ఏరియాలలోకి వచ్చి రైస్ బ్యాగ్స్ ఇవ్వడం ద్వారా, లేకపోతే పైసలు ఇవ్వడం ద్వారా, లేకపోతే నిత్యావసర సరుకులు ఇవ్వడం ద్వారా వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారట. దీంతో హిందువులంతా కూడా తిరగబట్టం మొదలుపెట్టారు. నిన్ను ఎవడిమ్మన్నాడు? అసలు ఈ ఏరియాలోకి వచ్చి నువ్వు రైస్ బ్యాగ్లు ఎందుకు పంచుతున్నావు? పంచడానికి వెనక కారణం ఏంది? పంచుతూ హల్లెలూయాను యేసుప్రభు గురించో ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా ప్రశ్నించడంతో ఏం చెప్పాలో అర్థం కాని వాళ్ళు బండెక్కి తుర్రున పారిపోయారట. హిందువుల్లో వస్తున్న ఈ చైతన్యానికి నిజంగా చాలా 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 గర్వంగా ఉంది. ఇక జగన్ హయాంలో క్రైస్తవ విచ్చలవిడితనాన్ని మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో ఈ మాఫియా, క్రైస్తవ మాఫియా ముఠాలు ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను టార్గెట్ చేసుకొని, మీ ఆర్థిక కష్టాలు పోవాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి అని 500 రూపాయలు, ఒక ఆయిల్ ప్యాకెట్, 1/2 కేజీ కందిపప్పు, 5 కిలోల బియ్యం ఇచ్చి, ఇక చూసినావా యేసు ప్రభుని నమ్ముకుంటే మీ కడుపులో ఆకలి తీరిపోతుంది అని చెప్తూ మత మార్పిడి చేయడం మొదలుపెట్టిండ్రు. అంటే వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు అనేది, ఆ టార్గెట్ చేసిన దాన్ని ప్రశ్నించే వాళ్ళు పాతలో లేరు. కానీ ఇప్పుడు హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం ఎట్లా అంటే ఉరికిస్తాను, ఎక్కడొస్తే అక్కడ అట్నే ఉరికిచ్చండి.